జిఎస్టీ హిస్టారికల్ బిల్ అధ్యక్ష. ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేక విధాలుగా ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అండ్ సర్వీస్ అని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్, జిఎస్టీ, ట్యాక్స్ ఆన్ ఎంటర్ప్రైజెస్, లగ్జరీస్, బ్యాంకింగ్ ట్యాక్స్, హార్స్ రేసెస్ చేయడం, ఎంట్రీ ట్యాక్స్ అండ్ వెహికల్స్ చేయడం, రోడ్ డెవలప్మెంట్ సెస్ అండ్ పర్చేస్ ఆఫ్ ప్యాడీ వేయడం, ఇవన్నిటి వల్ల క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చింది. ట్యాక్సుల పైన ట్యాక్స్ ఉండడం, మల్టిప్లైర్ ఎఫెక్ట్ ట్యాక్స్ ఉండడం, అదే మరి చెక్ రావడం, దానివల్ల వ్యాపారాలు చేయడం, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి గూడ్స్ రావడం కానీ పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే స్లోగన్ తీసుకొని ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికారు. ఇలాంటి సమయంలో దీన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తున్నారు. దేశంలో రాజకీయాలకు అతీతంగా అపోజిషన్ పార్టీస్ కానీ ఇంకొక ఏ పార్టీ అయినా సరే అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే దేశం ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఇంకొక సంస్కరణ, ఒక పెద్ద సంస్కరణ. ఇది అలాంటిది రేపు రాబోయే రోజుల్లో దేశంలో 2% జిఎస్డిపి, అదే మరి జీడిపి పెరిగే అవకాశం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ వ్యాట్, సెంట్రల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ కానీ స్టేట్ సెసెస్ కానీ సబ్ చార్జెస్ అన్ని కూడా కలిసిపోయే పరిస్థితి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆన్ కాస్ట్ ఆఫ్ కస్టమ్స్ కానీ, సెంట్రల్ స్టేషన్ సబ్ చార్జెస్ కానీ ఇవన్నీ కలిసే అవకాశం ఉంది. అంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఒకే ట్యాక్స్ విధానానికి మనం శ్రీకారం చుడుతున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివిధ ప్రభుత్వాలు వివిధ సమయాల్లో వివిధ రూపేణ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు జిఎస్టీ వల్ల అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒకే ట్యాక్స్ విధానానికి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇందులో దేశం యూఏ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ వేసేది సిజిఎస్టీ ఉంటుంది, రాష్ట్ర గవర్నమెంట్ వేసేది ఎస్జిఎస్టీ ఉంటుంది. ఈ రెండు కూడా ఒక అవగాహనతో వేసుకుంటూ ముందుకు పోతారు దిశ. అదే మరిగా దిశ ఈరోజు మీరు చూస్తే మొత్తం రేషియో కూడా మనం చూసినప్పుడు దీనికి ఒక కౌన్సిల్ పెట్టారు. ఈ కౌన్సిల్ కూడా అందరూ ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ అదే మరి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ కౌన్సిల్ ఉంటుంది. ఇందులో కూడా 3/4 మెజారిటీ వస్తే తప్ప దాని ప్రకారం అమలు చేసే పరిస్థితి ఉండదు. అందరూ కూడా వెయిటేజ్ చూస్తే సెంట్రల్కి 1/3 ఉంటుంది, కేంద్రానికి 2/3 ఉంటుంది దేశ. ఇది కూడా మనం చూసినప్పుడు ఇటీవల కౌన్సిల్ కొన్ని నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయాల ప్రకారం చూస్తే 0% ట్యాక్స్ కానీ, 5% ట్యాక్స్ కానీ, 12% కానీ, 18% కానీ, 25% అని 5 కేటగిరీలు పెట్టారు. దాని ప్రకారం ఈ ట్యాక్స్ అన్ని ఉంటాయి దిశ. అయితే ఈరోజు ఇది ఒక వినూత్నమైన మార్పు. ఈరోజు మాట చెప్పాలంటే మరో ఆర్థిక సంస్కరణలకి రూపకల్పన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది, నరేంద్ర మోడీ గారు చేశారు. దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా దేశంలో ఇంకా పెద్ద ఎత్తున మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ ట్యాక్స్ విధానాల వల్ల, హెరాస్మెంట్ వల్ల, అవినీతి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఒకే ట్యాక్స్ వచ్చిన తర్వాత అది కూడా ఎలక్ట్రానిక్ గా ఇవన్నీ పే చేసిన దానివల్ల
ఆల్ ఇండియా లెవెల్లో పాన్ నెంబర్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడ్ అయిన తర్వాత చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఒక వినూత్నమైన ట్యాక్స్ విధానం. చాలా దేశాలు ఇప్పటికే ముందుగానే ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు ఏదైనా మనలో ఎక్కడైనా మన వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉందంటే ఒక కమిటీ వేసుకొని కానీ లేకపోతే మీరందరూ సజెషన్ చేస్తే అవన్నీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కౌన్సిల్ కూడా పెడతారు. వీలైనంత వరకు న్యాయం చేపించడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎవరికి ఉంటే సూచనలు అవన్నీ ఇవ్వండి. అదే మనకి అసోసియేషన్ ఇస్తున్నారు, నిన్న కూడా ఒకరికి చెప్పారు. అవన్నీ కూడా తీసుకొని భవిష్యత్తులో ఏం చేయాలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ జిఎస్టీని, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జిఎస్టీని ఈ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా ప్రతి ఒక్క